హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్. శ్రీరామనవమి సందర్భంగా మేము ఇవాళ ఇల్లంతకుంటకు జాతరకు వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము శ్రీరామనవమి సందర్భంగా ఇల్లంతకుంట జాతరకు పోతున్నాం. అక్కడ అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇవాళ. సో అక్కడికి పోయి జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. అలాగే నేను మీకు కూడా చూపిస్తా. ఈ ఇల్లంతకుంట జాతర అనేది తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ అతిపెద్ద రామ మందిరం అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి భద్రాచలం, తర్వాత సెకండ్ భద్రాచలం వచ్చేసి ఇల్లంతకుంట జాతరనే. సో ఇక్కడ ఇవాళ అక్కడ ఎట్లా జరుగుతుందో జాతర మీకు చూపిస్తాం ఇవాళ. యాక్చువల్లీ అది టెంపుల్ సైడ్ అండి. ఈ రూట్ వచ్చేసి లెఫ్ట్లో ఇట్లా పార్కింగ్ పెడతారు. యాక్చువల్లీ టెంపుల్ ఎంట్రన్సే అండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్. మొత్తానికైతే ఇల్లంతకుంట వచ్చిన ఫ్రెండ్స్, కార్ పార్క్ చేసినాం. కార్ పార్క్ చేసి ఇప్పుడు టెంపుల్కి నడుచుకుంటూ పోతాను. లోపలికి పోయినాక ఎట్లా ఉంటుందో చూపెడతాను. ఇల్లంతకుంట దేవస్థానం సీతారామచంద్ర స్వామి దేవస్థానం అండి ఇల్లంతకుంటది. ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ ఇది మనకు వచ్చేసి దర్శనానికి దారి అండి. గజస్తంభం అండి ఇది ఇల్లంతకుంట. ఇది ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ టెంపుల్ ఇక్కడ గంట టెంపుల్ అండి. ఇది ఇల్లంతకుంట వచ్చేసి ఎగ్జిట్ ప్యాంట్ అండి ఇల్లంతకుంట ఎగ్జిట్ ప్యాంట్. బయటకు వచ్చేస్తాం ఇట్లా. స్వామి టెంపుల్ ఇల్లంతకుంట
చూస్తున్నట్టయితే దేవస్థానం దగ్గర లెఫ్ట్ సైడ్లో ఇట్లా లడ్డూలు ఇట్లా అమ్ముతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఇలాంటకుండా పక్కకుండి అన్నీ కొనుక్కోవడానికి ఏం తీసుకోవడానికి చూడండి. మీరు చూసుకున్నట్టయితే చాలా ఎంత బాగుందో. అండ్ యాక్చువల్లీ ఇల్లంతకుండా వెనకాలనే వెనుక సమీపంలోనే ఇంత మంచి ఒక మినీ జాతర అనుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సెకండ్ శ్రీరామనవమి